సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చాలు సెక్రటేరియట్కు మాజీ సర్పంచులు పిలుపునిచ్చారు. తమ గ్రామంలో అభివృద్ది కోసం అప్పులు తీసుకొచ్చి పనులు పూర్తి చేశామని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఎంతో మంది మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే మరికొంతమంది చనిపోయే ప్రమాదం ఉందన్నారు. మాజీ సర్పంచ్ల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముందస్తుగా మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ అందరూ కూడా సొంతం మా పదవి కాలం అయిపోయి 13 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే ఇస్తలేదు. మేము సర్పంచులం అనేక సారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మినిస్టర్ కు, అదే విధంగా అందరి అధికారులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా గానీ మా సమస్య పరిష్కరిస్తలేవు. మేము గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులయ్యి పెండింగ్ బిల్లులు రావాలని మా సర్పంచులు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమైనవి. అయినా గానీ స్పందిస్తలేదు. మేము ఇవాళ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం. అభివృద్ధి పనులు ఏ గ్రామానికి పోయినా ఓ పల్లె ప్రకృతి వనం, అదే విధంగా నర్సరీ, క్రీడా ప్రాంగణం, రైతు వేదికలు, అదే విధంగా మేము చేసిన సీసీ రోడ్లు ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అయితే అని భారతదేశంలో 20 అవార్డులు ఉంటే 19 అవార్డులు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినాం. అంత గొప్పగా మేము గ్రామాలను అభివృద్ధి పనులు చేసినాం. అయినా కానీ ఇవాళ మా పరిస్థితి మేము చచ్చిపోయే పరిస్థితికి వచ్చినాం. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలి. మరి ఏ విధంగా డిమాండ్ లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఈ దుర్మార్గం. రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను మహిళను సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. నేను పెంచిన సార్, నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. నా పిల్లలు